1998లో కోయంబత్తూరులో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో బాంబ్ బ్లాస్ట్ గా జరిగింది. 85 మంది చనిపోయారు ఆ దుర్ఘటనలో. పైగా లాల్ కృష్ణ అద్వానీ అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ అది. బట్ బాంబ్ బ్లాస్ట్ టార్గెట్ ఎల్కే అద్వానీ మాత్రమే కాదు, సిపి రాధాకృష్ణన్. తమిళనాట బీజేపీకి బలమైన పునాదులు వేస్తున్నందుకు జరిగిన అటాక్ అది. తమిళనాడులో బీజేపీ అంటే రాధాకృష్ణన్, రాధాకృష్ణన్ అంటే బీజేపీ అనేంత ఫేమస్. ఈయనే ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరపున పోటీలో ఉన్న అభ్యర్థి. ఇక 2013లో జరిగిన ఒక రియల్ స్టోరీ చెప్పుకోవాలి. లోకాయుక్త పదవిలో ఆయనే ఉండాలంటూ ఏరి కోరి మరీ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తీసుకొచ్చుకున్నారు అప్పటి గోవా సీఎం పారికర్. ఆ పదవి స్వీకరిస్తా గాని ముఖ్యమంత్రిని సైతం ప్రశ్నించే అధికారం లోకాయుక్తకు ఇస్తేనే వస్తానన్నారు జస్టిస్ సుదర్శన్. ఆ కండిషన్ కు సీఎం ఒప్పుకున్నారు కూడా. అలా లోకాయుక్తగా కూర్చున్న తొలి కేసులోనే అదే గోవా సీఎం పారికర్ ను విచారణకు పిలిపించారు. ఇది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తరపున పోటీలో ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ముక్కుసూటితనం. అందుకే ఈ పోటీలో ఎవరి బలం ఎంత, ఎవరు గెలుస్తారనే చర్చ కంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అని తెలుసుకోవడమే మోస్ట్ ఇంట్రెస్టింగ్. పైగా రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్షే. అన్ని పార్టీలకు ఇద్దరిపైన మంచి అభిప్రాయం ఉంది. మరి ఎవరెటు ఓటు వేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నిక జరగనుంది. ఆగస్టు 21 వరకు నామినేషన్ల దాఖలు తుది గడువు ఇచ్చింది. ఆగస్టు 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది ఈసీ. ప్రస్తుతం 543 మంది సభ్యులున్న లోక్సభలో ఒక ఖాళీ స్థానం ఉంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో 5 ఖాళీలున్నాయి. ఉభయ సభల్లో ప్రస్తుతం 782 మంది సభ్యులు ఉన్నారు. లోక్సభలో ఎన్డీఏకు 542 మంది సభ్యుల్లో 293 మంది సభ్యులున్నారు. సంఖ్యాపరంగా చూసుకుంటే ఎన్డీఏ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇండియా కూటమి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.